మహేష్ బాబు మరియు రాజమౌళి సినిమా కోసం యావత్ ప్రపంచం ఎదురు చూస్తోంది. మన తెలుగు వారు అండ్ మన ఇండియన్స్ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉన్నారో ఈ సినిమా అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. అంతేకాకుండా రాజమౌళి ఈ సినిమాని ఇండియాని టార్గెట్ చేస్తూ తీయడం లేదు, హాలీవుడ్ ని టార్గెట్ చేస్తూ తీస్తున్నాడు. అందుకు తగ్గట్టే పావులను కదుపుతున్నాడు. ఈ సినిమా బడ్జెట్ 1000 కోట్లు దాటిపోతుంది అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ సినిమా ఎంత గ్రాండ్గా తీయాలి అని రాజమౌళి ఫిక్స్ అయ్యాడు. అంతేకాకుండా ఈ సినిమా కోసం మహేష్ బాబు ₹1 రెమ్యూనరేషన్ కూడా తీసుకోవట్లేదట. అతను 2 నుంచి 3 సంవత్సరాలు డేట్స్ పూర్తిగా రాజమౌళికి ఇవ్వాలని నిర్ణయించుకున్నాడు. అయితే మహేష్ బాబు డబ్బులు తీసుకోవట్లేదంటే దాని అర్థం ఫ్రీగా చేస్తున్నాడని కాదు, అతను ఈ సినిమా ప్రొడక్షన్లో ఒక భాగం అవుదామని అనుకుంటున్నాడు, అంటే ఒక పార్ట్నర్ లాగా. ఇది మహేష్ బాబుకు 29వ సినిమా. బాహుబలి తర్వాత రాజమౌళి ఏ ప్రాజెక్ట్ ముట్టుకున్నా దానికోసం ప్రతి ఒక్కరూ ఎదురు చూస్తున్నారు. అయితే మహేష్ బాబు సినిమాకు వచ్చాము అంటే ఈ సినిమాలో ఒక స్పెషల్ సర్ప్రైజ్ ఉండబోయే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి టాలీవుడ్ సినీ సర్కిల్లో. చాలా సందర్భాల్లో విజేంద్ర ప్రసాద్ చెప్పాడు ఈ సినిమా గురించి, ఇది కేవలం ఒక్క పార్ట్ కాదు, దీనికి సిరీస్లు ఉంటాయి అని చెప్పి. సో పార్ట్ 1 మొత్తం మహేష్ బాబు ఖచ్చితంగా సోలో హీరోగా ఉంటాడు. పార్ట్ 2లో కూడా మహేష్ బాబునే ఉంటాడు. కానీ గెస్ట్ అపీరెన్స్ గానో లేకుంటే సినిమాలో ఒక భాగం లాగానో RRRలో నటించిన రామ్ చరణ్ మరియు జూనియర్ ఎన్టీఆర్లు ఇద్దరు పార్ట్ 2లో వచ్చే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. స్టోరీ కూడా అందుకు తగ్గట్టే ప్రిపేర్ చేశారని అంటున్నారు. ఇప్పటికే RRR సినిమా ద్వారా ఆస్కార్ అవార్డు గెలవడంతో ఈ సినిమా గురించి చర్చించుకోవడం, జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ గురించి తెలుసుకోవడం హాలీవుడ్ వాళ్ళు చాలా మంది చేశారు. ఎలాగో రాజమౌళి SSMB 29 సినిమాతో హాలీవుడ్ ని టార్గెట్ చేయబోతున్నాడు. సో ఆ తర్వాత ఈ ఇద్దరిని కూడా పార్ట్ 2లో చూపిస్తే దాని రేంజ్ అన్నది మరింత పెరిగిపోతుంది. అంటే సినిమా స్కేల్ పెరగడంతో పాటుగా మన ఇండియా హాలీవుడ్కు పోటీ వస్తోంది అని చెప్పి ఒక సంకేతాన్ని పంపించాలి అని చెప్పి రాజమౌళి భావిస్తున్నాడట. ఇప్పటికీ దీని గురించి రాజమౌళి జూనియర్ ఎన్టీఆర్తో మరియు రామ్ చరణ్తో కూడా మాట్లాడినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇదే కనుక నిజమైతే మాత్రం రికార్డులు బ్రేక్ అవ్వడం కాదు, కొత్త రికార్డులు సెట్ అవ్వడం ఖాయమంటున్నారు సినీ ప్రముఖులు.